వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ గురుజీ. నమస్తే. నమస్తే, గుడ్ ఈవినింగ్. అమర్, చెప్పు. రీసెంట్ గా నారా లోకేష్ గారు ముందు ఆయన ఢిల్లీ పర్యటనలో భాగంగా కొద్ది రోజుల ముందు ఆయన ఢిల్లీ పర్యటనకి వెళ్ళొచ్చినప్పటికీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పిలుపులు వచ్చి అమిత్ షా గారితో భేటీలు, ఆ భేటీ తర్వాత వాళ్ళు సైలెంట్ అవడానికి గల కారణాలు ఏంది, అసలు ఢిల్లీలో ఏం జరిగింది, చంద్రబాబు గారితో ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారితో ఏం మాట్లాడారు, పవన్ కళ్యాణ్కి ఎటువంటి సమాచారం అందింది అంటే ఏం చెప్తారు సార్? అమిత్ షా గారితో చిన్నబాబు, పెద్దబాబు వీళ్ళిద్దరి మధ్యలో పవన్ కళ్యాణ్, అమిత్ షా గారు కలిశారు. మోడీ గారు కలిసినట్టుగా నాకైతే సమాచారం లేదు, నేను ఎక్కడ చూడలేదు. మరి లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, ముగ్గురితో కూడాను అమిత్ షా ఏమి మాట్లాడి ఉండవచ్చు అని కదా నువ్వు అడుగుతున్నావు. ఫస్ట్ చిన్నబాబుతో ఏం మాట్లాడి ఉంటాడు అనేటువంటిది చెప్పుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తెలివిగా ఏం చేశారంటే, సార్ నువ్వు వెళ్ళి ఒకసారి అమిత్ షాని కలువు, ఈ లడ్డు వివాదంలో అవాక్కులు చవాకులు మనమేమో తెలుసో తెలియకో జగన్మోహన్ రెడ్డిని ఏదో చెయ్యాలి అనుకుంటే ఈ విధంగా అయింది, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది, తీర్థ ప్రసాదాలలో ఫస్ట్ ప్రసాదంతో మొదలుపెట్టాము, ఆ తిరుపతి లడ్డు, ఆ ఏడుకొండల వాడి ప్రసాదాన్ని గురించి 18వ తారీఖు సెప్టెంబరు 2024లో ఏదో మాట్లాడేశాము, భయంకరమైన పదజాలం కూడా ఉపయోగించాము. నేను నా నోటితో ఆ పదజాలం చెప్పలేను కాబట్టి చెప్పడం లేదు. మరి ఫస్ట్ నువ్వు పోయి రాసులో అమిత్ షా గారి మూడు ఎలా ఉందో ఏంటో సంగతి సమాచారం అని చెప్పి పాపం ఈ పిల్లోడిని పంపించారు. ఓకే, ఈ పిల్లోడు వెళ్ళాడు. మామూలే కదా, నమస్తే అండి అమిత్ షా గారు అంటారు, ఆయన పాదాభివందనం ఏదో చేసి ఆశీర్వాదం తీసుకోవడం, వెంకటేశ్వర స్వామి ఫోటోలు ఇవ్వడం, శాలువలు కప్పడం, ఇవన్నీ మామూలే. మరి వెళ్ళేటాడేమో తిరుపతి లడ్డు కూడా ఏమైనా తీసుకెళ్ళాడేమో మనకైతే తెలియదు. మరి అమిత్ షా గారు గట్టిగానే చిన్నబాబు క్లాస్ తీసుకుంటాడు. ఓకే, ఏమయ్యా, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాను కదా నువ్వు చెప్పావు, 110 కోట్ల మంది హిందువులు ఉన్నారు కదా భారతదేశంలో, నువ్వు కూడా హిందువే కదా, నువ్వు మరి గుడికి వెళ్తావా లేదా నాకైతే తెలియదు, బడికైతే వెళ్ళుంటావు. ఈ తిరుపతి లడ్డూకు సంబంధించిన విషయంలో సార్ ఏందయ్యా నువ్వు మాట్లాడిన మాటలేంటి, పంది కొవ్వేంటి, ఫిష్ ఆయిల్ ఏంటి, లార్డ్ ఏంటి, రసాయనాలేంటి, ఏం మాట్లాడావు నువ్వు? స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో నీకు నేర్పించింది ఇదేనా? నువ్వు చేసినటువంటి దిక్కుమాలిన పనికి, నువ్వు మీ నాన్నగారు పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి చేసినటువంటి దిక్కుమాలిన పనికి మేము దేశ ప్రజలకు సమాధానం చెప్పుకోలేక సస్తున్నాము. మేము 110 కోట్ల మంది ప్రజలకు సమాధానం చెప్పుకోలేక సస్తున్నాము. పీఠాధిపతులు కానీ, నేను కానీ, మోడీ గారు కానీ ఎవరో కూడాను ఎందుకు మాట్లాడలేదో నీకు తెలుసా? కొంచెం కామన్ సెన్స్ ఉందా నీకు? మేము ఎందుకు మాట్లాడలేదో తెలుసా నీకు? మేము కూడాను ఇప్పుడు నిన్ను వ్యతిరేకించి కనుక మాట్లాడినట్టయితే బాగుండదు అన్న ఉద్దేశంతో, నువ్వు చెప్పేటువంటిది వాస్తవాలు కాదు అన్న సంగతి తెలుసు కాబట్టి మేము ఇంకా విషయాల గురించి ఎక్కడా చెప్పలేదు. అట్లెట్లా మాట్లాడతారా మీరు? నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి మీద మీకు గనక కోపము, ఆవేశము, కక్ష, ద్వేషము ఎట్సెట్రా ఎట్సెట్రా కనుక ఉండుంటే సార్ ఆయన మీద తీర్చుకోండి. మీరు చేసిన ఏంటో చెప్పండి, ఆయన చేసిన ఏంటో చెప్పండి, రెండింటి కంపారిజన్ అనేది ప్రజలు విజ్ఞతకు వదిలేయండి. నాకు ఇంటెలిజెన్సీ ద్వారా వచ్చిన రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు మినిట్ బై మినిట్స్ రిపోర్ట్స్ వచ్చాయి మాకు. మీరు చేసినటువంటిది దైవ దూషణ మాత్రమే కాదు, దైవ ద్రోహం కూడా. దేవుడికే ద్రోహం చేశారు మీరు. ఇలాంటి వాళ్ళని మేము క్షమించి సరే పోనీలే ఏదో పాప అన్నారని చెప్పి వదిలేసినా కానీ మా పార్టీకి కూడా దెబ్బ తగిలేటట్టుంది ఇది. పీఠాధిపతులు కానీ, వాళ్ళు కానీ, వీళ్ళు కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఫోన్లు చేసి మమ్మల్ని అడుగుతున్నారు, మేము సమాధానం చెప్పుకోలేక వస్తున్నాం వాళ్ళకి. ఏం మాట్లాడతారా మీరు? థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ మాట్లాడతారా మీరు? పోనీ ఫస్ట్ ఏదో ప్రసాదాన్ని గురించి చెప్పావు, అతనితోటి సరే ఫోన్లు ఏదో అన్నాడని చెప్పి అనుకున్నాం మేము. అది సక్సెస్ కాకపోయేసరికి
గుర్తుపెట్టుకోవాలి, ఇది సక్సెస్ కాకపోయేసరికి ప్రజలు చేదరించుకునేసరికి ఓకే. టాయిలెట్లు, డెట్టాలు, సరఫ్ ఎట్సెట్రా ఎట్సెట్రా కూడా మొదలు పెట్టారు మీరు. అంటే అది సక్సెస్ కాకపోతే ఇదన్నా సక్సెస్ అవుద్దని అనుకున్నారా ఏంటి? ఇంతకంటే నీచమైన పనులు ఎక్కడా ఉండవా? నేను కూడా 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఆ RSS మోహన్ భగత్ గారు వాళ్ళు కూడా మాట్లాడకుండా ఎందుకు ఉన్నారు అనేసి అంటే, మేము సమాధానం చెప్తాంలే, మేమే ఉన్నా చెప్తాము, అందరం కలిసి కూటమిగా ఉన్నాం అన్న ఉద్దేశంతో వాడు మా మీద నెట్టేశారు. నీకేం తెలుస్తుందా? అమరావతిలో కూర్చున్న వాడికి, లేదంటే హైదరాబాద్ లో కూర్చునే వాడికి, హెలికాప్టర్లో తిరిగే వాళ్ళకి, ఢిల్లీలో కూర్చున్న నాకు తెలుస్తుంది ఆ బాధ ఏందో. సమాధానం చెప్పుకోరా సస్తున్నాము. ఏం పని చేశారా మీరు? అంత దరిద్ర పని చేస్తారా మీరు? 110 కోట్ల మంది భారతీయులు కదా.